పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి 27, 28, 29వ తారీఖు కడప జిల్లాలో మహానాడు భారీగా తలపెట్టిన సందర్భంగా 27, 28వ తారీఖులో సక్సెస్ అయింది. 29వ తారీఖు భారీ ఎత్తున 5 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు పొద్దుటూరు నుంచి 25,000 మంది తరలించేదానికి సిద్ధం చేసినారు. దాంట్లో భాగంగా మేమందరము ఏ వార్డులో 40 పొద్దుటూరు టౌన్లో 41 వార్డు ఉన్నాయి. 41 వార్డుల నుంచి 15,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు మహాసంగ్రామానికి ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం అడ్డా అనే విధంగా కడప ఉమ్మడి జిల్లాలో 10 సీట్లుంటే 7 సీట్లు గెలవడం జరిగింది. రాబోయే కాలంలో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. పొద్దుటూరు ఈ 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ తరలి రావాలి, మన రాయలసీమ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను మనము రాయలసీమ వాళ్ళము గట్టిగా సపోర్ట్ ఉండాలని అనుకునే విధంగా మనం పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.